అలసిన వానికి ఒరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 20. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 1 కొరింథీ 11:28. ప్రభు దినమున మనము ప్రభు బల్ల చుట్టూ చేరివచ్చుదుము. అది ప్రభు బల్ల కాని మరి ఏ మానవుని బల్ల కాదని జ్ఞాపకం ఉంచుకొనుము. దానిలో పాలు పొందుటకు నిన్ను ఆహ్వానించుచున్నది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ప్రశస్త రక్తం ద్వారా కొనబడిన వారందరూ ఈ బలలో స్వేచ్ఛగా పాలు పొందవచ్చును. నీవు నీ హృదయంలోనికి చూచుకునేలా నిజముగా ఆయన రక్తము ద్వారా కొనబడితివని ఎరుగగలవు. లేనేలా రొట్టె గాని పాత్ర గాని నీ యొద్దకు వచ్చినను దయచేసి వాటిని ముట్టకుము. ఇవి తిరిగి జన్మించి జీవము గల దేవుని శరీరంలో భాగముగానైన వారికే చెందును. అవి తిరిగి జన్మించని వారికి ఏమాత్రమును చెందవు. ఇది స్వయంగా పరీక్షకు మొదటి విషయం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. 2 కొరింథీ 13:5. ఈ బల్ల మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును జ్ఞాపకం చేయుచున్నది. మరియు ఆ మరణములో శిలువపై గావించిన బలమైన శాశ్వత విజయమును కూడా అది మనకు జ్ఞాపకం చేయుచున్నది. మన ప్రభువు మనలో ప్రతి ఒక్కరము విజయవంతమైన జీవితమును కలిగి ఉండవాలని కోరుచున్నాడు. మరియు విరవబడిన ఆయన శరీరము, చిందించబడిన ఆయన రక్తము మనం సమృద్ధి అయిన జీవమును అనుభవించుటకు తోడ్పడును. ఆ రొట్టెలోను పాత్రలోను పాల్పొందటం వలన మనం ఆయన ద్వారా జీవించగలం. మనం దానిలో పాలు పొందుటకు ముందు కూడా మనం శుద్ధిగా ఉండవాలని జ్ఞాపకం చేయుచున్నది. మనం చాలా సంవత్సరముల నుండి పాలు పొందుచుండవచ్చును. అయితే ప్రతి సందర్భములోనూ మనలను మనము పరీక్షించుకొనవలెను. మనము అపవిత్రముగా ఉన్నయెల్లా అయోగ్యముగా పాలు పొందుదుము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. 1 కొరింథీ 11:27. ఆయన ఎదుట మనం పవిత్రముగాను యోగ్యముగాను ఉన్నామా? ఇందుచేతనే పాలు పొందుటకు ముందు మనల్ని మనం పరీక్షించుకునవలసి ఉన్నది. అన్ని విషయములలోనూ ఆయనకు లోబడుచున్నామా? మనకు సహపాఠ విశ్వాసులకు మధ్య ఏ అసూయ అయినను లేక ద్వేషమైనను ఉందా? ఏ అసమ్మతి అయినను లేక అనైక్యత అయినను ఉందా? రొట్టెలోను పాత్రలోను పాలు పొందుటకు మునుపు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఆ విషయమును ఒప్పుకొని సరిచేసుకునవలెను. ఆ ద్వేషము మరియు అసూయ ఒప్పుకొనబడి రక్తము క్రిందికి తీసుకొని రావడవలను. ఆ అసమ్మతి లేక అనైక్యత వెలుగులోనికి తీసుకొని రాబడి సంధించబడి మరియు సరిచేయబడవలను. ప్రతి ఒక్క బలహీనత ఆయన జీవం ద్వారా జయించబడగలదు. ప్రతి అపవిత్రత ఆయన రక్తం ద్వారా కడగబడగలదు. మనల్ని మనం ఆయన ఎదుట తగ్గించుకోవడం ద్వారా ప్రతి ఒక్క నష్టము సమకూర్చబడగలదు. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవటం వలన మనం కూడా పాపమునకు మరణించితమని జ్ఞాపకం చేసుకునేదాం. మరియు ఆయనకు లోబడుటకు దాసులముగా మనలను మనము అప్పగించుకొనవలెను. రోమా 6:16-19 వచనములు. ప్రైజ్ ది లార్డ్.